అసెంబ్లీ అంతా కావాలి. ఇంత తొందరగా అసెంబ్లీ అంటే ప్రతి ఒక్కరికి కొన్ని డిమాండ్లు ఉంటాయి, వాళ్ళకు రేట్ ఉంటుంది. కనుక్కోండి, కొనండి. మరి స్టాఫ్ ఎమ్మెల్యేలు వచ్చినాయి. స్టాఫ్కి 1 నెల జీతం ఇస్తామని చెప్పండి, అవసరమైతే 2 నెలలు ఇవ్వండి. ఎమ్మెల్యేలకి ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పండి, అవసరమైతే పార్టీ ఫండ్ ఇవ్వండి. కాంట్రాక్ట్లు ఇవ్వండి, పార్టీ ఫండ్ నుంచి డబ్బులు ఇవ్వండి. కాదు కుదరదు అంటే ఏదో కేసులో ఇప్పించండి. నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తావో తెలియదు. 5 నిమిషాల టైం ఉంది, నాకు అసెంబ్లీ అంతా కావాలి అంతే. నా ఎమ్మెల్యేలు కావాల్సి వచ్చిందిరా నీకు? రే రైట్, సీఎం పదవికి ఎమ్మెల్యే పదవికి మధ్య దూరాన్ని ఎవ్వరూ తగ్గించలేరు. కనీసం మినిస్ట్రీ పోస్ట్ కూడా లేని తొక్కల ఎమ్మెల్యే గాడి నా ఎమ్మెల్యేలు కావాల్సి వచ్చిందిరా నీకు? అయినా వీటితో పార్టీ పెరాజడానికి సిగ్గుగా లేదు. వదలరా నా ఎమ్మెల్యేని. ఎవరిని పార్టీ మారమన్నారో తెలుసుకుని మాట్లాడండి. నాకే ఎదురు చెప్తావురా నువ్వు? కేసులో బుక్ చేసి ఊసలు లెక్కెట్టిస్తా. అరెస్ట్ చేయండి రా వీడిని, అరెస్ట్. ఎమ్మెల్యేలు కొని సీఎం అవడానికి మీకో థీరీ ఉంటుంది. ఫుల్ సపోర్ట్ ఉన్న అలాంటి ఎమ్మెల్యేకి సీఎం అవ్వాలని థీరీ ఉండకూడదు, అంతేగా? మీరేమో ఎమ్మెల్యేలు అందరినీ భయపెట్టి అధిష్టానం దగ్గరికి వెళ్ళి సీఎం పోస్ట్ తెచ్చుకోవచ్చు, కానీ మీ ఎమ్మెల్యేలు మాత్రం మీకు ఎదురు చెప్పకూడదు. ఒక ఎమ్మెల్యే పార్టీ మారాడని కేసులో ఇరికించమంటారు, కానీ మీరు మాత్రం డైరెక్ట్ గా సీఎం అయిపోవచ్చు. మీరు చేస్తే అది ప్రజల కోసం, అదే మేము చేస్తే పార్టీ ద్రోహం. మీరు కేసులో ఇరికిస్తే అది ప్రజారక్షణ, అదే మేము చేస్తే రాజకీయ ఆందోళన, అంతేగా? ఎక్కడో చిన్న కాన్స్టిట్యున్సీ కి ఎమ్మెల్యే గారిని ఎవడా నువ్వు? ఏ కారణం వల్ల మీరు మొన్న అసెంబ్లీలో జుట్టు పట్టుకుని కొట్టుకున్నారో ఆ కారణానికి శ్రీకారాన్ని చుట్టిన ఓంకారాన్ని. ఎవరైతే మీ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారో ఆయన మా పార్టీలో ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన ప్రియమైన శిష్యుణ్ణి. ఎవరి కోసం నేను సీఎం అవ్వాలనుకుంటున్నానో వాళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఫండ్స్ ఇచ్చిన నాయకుడిని. కొన్ని వందల మంది గుండాలు, వేల కొద్ది బాంబులు, సెటిల్మెంట్ చేసే మనుషులు ఉన్నా కనీసం ఒక్కరోజు కూడా సీఎం కాలేని ఎమ్మెల్యే, ఇప్పుడు ఫుల్ ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్న సీఎం క్యాండిడేట్. అప్పటికి ఇప్పటికీ ఏం మారింది ప్రెసిడెంట్ గారు? అప్పుడు ఈ సీఎం పార్టీ మారారు, ఇప్పుడు నేను మారుతున్నాను, అంతేగా తేడా? అప్పుడు మీరు పార్టీ ఫిరాయించడం తప్పైతే ఇప్పుడు నేను మారడం తప్పే. ఈ ఎమ్మెల్యేని వదిలేయండి, నేను కొనుక్కుంటాను. అలా కాక అప్పుడు మీరు రైట్ అయితే ఇప్పుడు నేను రైట్ ఉంటుంది. నా కోసం కాదు, మన రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం. ఈయన సీఎం అవ్వడం కోసం పార్టీలు మారి పేరు పోగొట్టుకుంటే ఆ పార్టీకి ప్రెసిడెంట్ అవ్వడం కోసం మీరు పార్టీ మారడం మీరు చేసిన పొరపాటు.